అసలు ఒరిజినల్‌గా చరిత్ర ఏం చెబుతోందండి? అంటే సంభాజీ మహారాజ్ కోసం చరిత్ర ఒరిజినల్‌గా ఏం చెబుతోంది? యాహ్! సంభాజీ మహారాజు కథను ఆధారంగా చేసుకొని ఇప్పుడు 'చావ' అనే చిత్రం అయితే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 'చావ' మీద రకరకాలైనటువంటి వాదనలు, విమర్శలు, ఒకవైపు ప్రశంసలు భారీ ఎత్తున వస్తున్నాయి. విమర్శలు అడపాదడప ఒకలో ఇద్దరో ఇట్లా ముఖ్యంగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళ విమర్శ అయితే కొంచెం హైలైట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు అందుకే అది మన చర్చనీయాంశం ఉంది. ఈ చరిత్ర ఏం చెప్తుందనేది మనం ప్రశ్నను చూసుకుంటే, హ్మ్. వాస్తవానికి 1600 శతాబ్దంలో జరుగుతున్నటువంటి అప్పుడు అంటే మొఘల్ సామ్రాజ్యం తర్వాత శివాజీ పరిపాలన, అతని కుమారుడు శంభోజీ గారు ఇదంతా కూడా 16, 15, 17 శతాబ్దం అనుకుంటే మనం అప్పటికి మనకు మాక్సిమం ఈ చరిత్ర రికార్డ్ చేయడం విధానంలో కానీ, చరిత్రను దాచడానికి ఈ పుస్తకాలుగా రాయడం కానీ, డైలీ మెన్షన్స్ అని మనకు ఆధారాలుగా లేవండి అప్పట్లో. అంటే హ్మ్. పేపర్ కనిపెట్టినప్పుడు మాత్రం పుస్తకాలు, పుస్తక రచనల గురించి ఒక రికార్డింగ్ మనకు చరిత్ర దొరుకుతుంది. హిస్టారికల్ పీరియాడికల్ గా దొరుకుతుంది. ఇట్లాంటి సమయానికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవాలంటే కేవలం శాసనాలు గాని, ఆ సమకాలీకంగా ఆ కవులు గాని, ఆ చరిత్రకారులు గాని రాసినటువంటి అనుభవాలు గాని ఆధారంగా తీసుకొని మనం ఇప్పటికీ ఆ చరిత్రను మనం చదువుతా ఉన్నాం. చరిత్రను రికార్డ్ చేసుకొని అదే అంటే సమకాలికంగా దరిదాపుగా ఉన్నటువంటి సంవత్సరాలు, దరిదాపుగా మెన్షన్ చేసినట్టు ఇయర్లు అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పుడు అవలంబిస్తున్న శతశతకం కానీ అంటే శాలివాన శతకం మనం వాడుతున్నాం. గతంలో వాడిన విధానాలు వేరున్నాయి. ఇవన్నీ సమతూకంగా చేసుకుంటూ చరిత్రను పునర్నిర్మించుకుని రికార్డ్ చేసుకొని దానినే మనం ఫాలో అవుతున్నాం. దాన్ని వక్రీకరించడానికి తగిన ఆధారాలు లేకుండానే చాలా మంది ఈ విధంగా ఇప్పుడు ఆ, విభేదిస్తూ చరిత్రను తప్పుగా రికార్డ్ అయిందని అంటుంటారు. ఇక్కడ శివాజీ గారి కుమారుడు సంభాజీ గారు పరిపాలన చేసిన మాట వాస్తవం. హ్మ్. ఆ పరిపాలన కూడా హిందూ రాజ్య స్థాపనకు, హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మ పరిపాలన చేయడానికి, హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి ఒకవైపు కృషి చేస్తుంది. హ్మ్. హిందూ ఆచారాన్ని పాటించేటువంటి ప్రజల యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఒకవైపు మొఘలు ముస్లిం రాజ్యాలను చూస్తూ హిందూ రాజ్యాల మీద దాడి చేసి ఆ దాడి చేసినటువంటి ఆ ప్రాంతాలలో హిందూ దేవాలయాన్ని కూలగొట్టడం కానీ, హిందువులను మతమార్పిడి చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటే అలా జరగకూడదు, నా హిందూ రాజ్యం ప్రతిష్టంగా ఉండాలని ఎలాంటి రాజీ పడకుండా అంటే యుద్ధ విద్యలో కానీ అట్లాంటి విషయంలో శివాజీ నుంచి పులిపుచ్చుకున్నటువంటి శంభోజీ గారు రాజ్యాన్ని కాపాడుకుంటూనే ఆ హిందూ ధర్మాన్ని కాపాడాడు. అయితే ఇక్కడ స్వయాన మనకు చరిత్రలో చెప్తున్న విధానం ప్రకారం స్వయాన భావమర్ది అంటే భార్య బ్రదరు సోదరుడు ఇచ్చేటువంటి నమ్మక ద్రోహం వల్లనే ఔరంగజేబుకు దొరకడం, వాళ్ళు చిత్రహింసలు గురి చేసి ఆ నువ్వు నీ రాజ్యం ఒప్పజెప్పడమే కాకుండా హిందూ ముస్లిం మతాన్ని స్వీకరిస్తే చాలు, నేను క్షమించి మళ్ళీ నీ రాజ్యం నీకు ఇష్టానికి కూడా కండిషన్ పెట్టినా కూడా హిందూ ధర్మాన్ని వదలకుండా ప్రాణత్యాగం చేసినటువంటి వీరోచిత రాజు మన సంభాజీ మహారాజు గారు. అతన్ని చావాని అంటే ప్రాంతీయటువంటి మరాఠా భాషలో చావా అంటే సింహం పిల్ల అంటే పూన అంటూ ఉంటాం మన తెలుగులో అయితే పిల్లి పూనాలు. అలాగే ఆ సింహం యొక్క ముద్దుగా జూలుగా ఉండేటువంటి పేరుకి వాళ్ళు మరాఠీ భాషలో చావా అని పిలుచుకుంటారు. ఆ చావా పేరు మీదనే ఇప్పుడు సినిమా రావడం జరిగింది. హిందూ పరిరక్షణ కోసం ఖచ్చితంగా శివాజీ తర్వాత సంభాజీ గారు ధర్మపాలన చేసిన వరకు చరిత్రలో ఖచ్చితంగా ఉంది. అది మనం ఏ విధంగా అనుమానించడానికి వీలైనటువంటి ప్రాంతం. ఎందుకంటే కొందరు అంటే ఒక్కొక్కసారి కొన్ని రాజ్యాల మీద అపవాదం ఉంటుంది. ఆయన హిందూ ధర్మం ఇప్పుడు టిప్పు సుల్తాన్ మీద చాలా ఉంటుంది. ఒకవైపు టిప్పు సుల్తాన్ హిందువుల మీద దాడి చేశారని చెప్పుకుంటే హిందువుల వాళ్ళ పక్షపాతిగా వ్యవహరించారని ఒక రికార్డు చెప్తా ఉంటుంది. అట్లాంటి వివాదాస్పదం అయితే శివాజీ గారి మీద కానీ శంభూజీ గారి మీద కానీ లేదంటే ఖచ్చితంగా హిందూ స్థాపన కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ రోజు కూడా మరవాట ప్రాంతం అంటే ఇప్పుడు సుమారు 3 నుంచి 400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అదే స్ఫూర్తి శివాజీనే స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని, హిందూయిజాన్ని హీరోగా తీసుకొని ఆయన ఆశయాలకు కూడా ఆయన ప్రతీక తీసుకొని ఆయన జెండాలు, ఆయన ప్రతిమలు పెట్టుకొని ఈ రోజు కూడా అంటే ఈ రోజు వచ్చి ఉండొచ్చు బీజేపీ, భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ అయినా కానీ అంత పూర్వం కూడా వందలాది సంవత్సరాల నుంచి కూడా శివాజీనే హిందూ పరిరక్షణగా చూసుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా, హిందూ ధర్మం వచ్చినా శివాజీ ప్రేరణలు, శివాజీ యొక్క స్ఫూర్తితోనే హిందూ ధర్మ రాజ్య పరిపాలన జరిగింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి తీసుకుంటున్నాం. ఈ దీంట్లో వివాదాలు తీసుకోవడానికి, సినిమాలో వివాదాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సినిమా అనేది కళాత్మకమైనది, అది కమర్షియల్ వాల్యూ కలుగుతున్నది. అయితే చావా చిత్రం సినిమాకు ముందు ఇది నిజ యథార్థం కాదని వేశారా,
లేదా ఇది కల్పితం వేశారా అన్న దాని కార్డుని బట్టి డిక్లరేషన్ కూడా చూస్తే అసలు విమర్శలకు తాగుందా లేదో కూడా మనం చెప్పవచ్చు. సినిమాలకే చూస్తారు, సినిమాల కమర్షియాలిటీ ఉంటుంది, ఏదున్నా కూడా దాన్ని మాత్రం విమర్శించడానికి వీల్లేదు. సినిమా కాబట్టి సినిమాలనే చూడాలి, సినిమా ఆధారంగా ఎలాంటి వాదనలు కాదు వాదోపరగా చేయడానికి అవకాశం లేదు.